మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఉన్నాము. ఇక్కడైతే ప్రస్తుతం అయితే మహర్షి ఇంగ్లీష్ మీడియం పాఠశాలకు సంబంధించి అయితే ఒక పాప అయితే ఇక్కడైతే యూకేజీ అయితే చదువుతుంది. దీనికి సంబంధించి అయితే పాఠశాల యాజమాన్యం కావచ్చు, అంతేకాకుండా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల అయితే పాప అయితే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే పాప బంధువులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు, విద్యార్థి సంఘాలు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అయితే మాకైతే న్యాయం జరగాలని అయితే వీరైతే ఇక్కడికైతే రావడం జరిగింది. భారీగా పోలీసులు అయితే మోహరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎలా జరిగింది? సార్, ఈరోజు ఇక్కడ బతుకమ్మ సెలబ్రేషన్ ఉన్నదని వచ్చింది, మంచిగా తయారైంది, బతుకమ్మ తీసుకొని ఇక్కడికి వచ్చింది సార్. వస్తే ఇక్కడ వ్యాన్ దిగి స్కూల్లోకి పోతూనే ముందు మళ్ళీ వేరే వ్యాన్ వచ్చి పాప వెనక పయ్య కింద పడ్డట. డ్రైవరు నిర్లక్ష్యంగానే చూసుకోకనా ఏం చేయకనా తెలియదు. పిల్లలు హెడ్ మాస్టర్ అనేటోడు చాలా జాగ్రత్త ఉండాలి. సీసీ కెమెరాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పిల్లలు ఎటు పోతురు, ఏం చేస్తురు, దిగుతురా, క్లాస్లోకి వస్తురా, వస్తలేరా అని చూడాలి. అంతా మేము రాకముందుకే కనకట్టుతోనే ఎలానో పిల్లలు మేము తల్లిదండ్రులు మేము బంధువులను ఎవరు రాకముందుకే అక్కడ శవం ఉంటుండగానే రక్తం కనబడకుండా మట్టి కప్పిర్రు, అంబులెన్స్ తెప్పించారు. అంటే ఇంకా మిగతా చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు కూడా భయపడే ప్రమాదం ఉంటుంది కదా. అనుకుంటారు ఎక్కడోళ్ళని అక్కడ పోలు వేసి పరారు చేసిర్రు. వాళ్ళు కూడా లేరు, హెచ్ఎం లేడు, ఎవ్వరు లేరు, ఆయలు లేరు, ఎవ్వరు లేరు సార్. మా పిల్లదేందో మాకు న్యాయం చేయాలని మేము కుటుంబ సభ్యులము కోరుకుంటున్నాం. ఏం కోరుకుంటున్నామా మీరు? ఎటువంటి న్యాయాన్ని కోరుకుంటున్నారు? మాకు పిల్ల కావాలి సారు. మాకు తల్లికి పిచ్చి వేసింది, తండ్రి దేశాలు ఉన్నాడు, తండ్రికి పిచ్చి లేస్తుంది, తండ్రిని కూడా చదవడు. మేము 11 నెలల పిల్లని చేసుకొని కొనుకొచ్చుకున్నాం. మేము దావకాన్లా మేము దాదుకున్నాము. మాకు పిల్ల కావాలి. తల్లిదండ్రులు పిచ్చి లేసి చచ్చిపోతారు. పిల్ల లేకుండా మాకు పిల్లనే అవసరం, మాకు ఏది అవసరం లేదు సార్. ఇప్పుడు పాప అయితే చనిపోయిన పరిస్థితి ఉందమ్మా. అంటే దీనికి సంబంధించి అయితే మీరు కూడా కొంత సంయమనం పాటించాలంటే దీనికి సంబంధించి ఇంకా పాపను తీసుకురావడం మీద కష్టం. దానికి కాకుండా ఇంకా మీరు మిగతా ఇంకేం కోరుకుంటున్నారు? తల్లిదండ్రులు చచ్చిపోతాం సారు. ఈ పిల్ల ఒక్క గురించి తల్లిదండ్రులు చచ్చిపోతాం. మరి మేము తల్లిదండ్రులు 3 పిల్లతో 2 జీవనాలు పోతాయి. మరి తల్లి ఇదిగో గట్ల కాదమ్మా సారు, మేము కూడా చనిపోతాం. మరి తల్లిదండ్రులు చనిపోతారు. మరి తల్లిదండ్రులు ఎట్లా? పిల్లలు లేకాలు చచ్చిపోతారు. మరి ఎట్లా? సాదిర బొమ్మ ఎక్కువ ఉంది. మేము లక్షలు ఖర్చు పెట్టుకున్నాం. తండ్రికి భూములు అమ్ముకొని దేశాలు వేయండు, పూట గది లేకుండా వేసుకున్నాం పిల్లని చదువుకొని. ఇప్పుడు తండ్రి లేడు, ఆడ పిచ్చి లేచింది తండ్రికి. తల్లికి పిచ్చి లేస్తుంది, పిల్లలు లేకురు. ఇక మాకు పిల్ల కావాలి అంతే. మాకు ఏది అవసరం లేదు. మాకు ముల్లి ఎక్కువ, మాకు పైసలు లేకు. లక్షలు అయినాయి మాకు పిల్లని తెచ్చి చదువుకుంటే. మేము బాలంతలం అయినాము, పిల్లని తెచ్చుకొని మేము బాలంతలం అయినాము, లక్షలు పెట్టుకుని. పాఠశాల యాజమాన్యం ఏం చెప్తుంది మీకు? మరి యాజమాన్యం కనీస బాధ్యత వచ్చి ఏదో కన్విన్స్ అని చేయాలి కదా సార్. మమ్మల్ని లాక్ వేసుకుని లోపల వేసుకున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళకి సెక్యూరిటీ తెచ్చుకున్నారు సార్, మాకు కాదు. వాళ్ళకి సెక్యూరిటీ తెచ్చుకున్నారు. చూడండి ఒకసారి, సెక్యూరిటీ వాళ్ళకుందా మాకుందా సార్? ఈ రోజు ఒక చిన్న పాప చనిపోతే ఇలా రెస్పాన్స్ అవుతారు సార్. ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇలాగే ఉంటుందా సిచ్యువేషన్? గవర్నమెంట్ ఇలాగే రెస్పాన్స్ అయ్యేదా? డిఈఓ 3 hours కి వస్తాడా సార్? డిఈఓ మీరు జిల్లా అధికారితో మాట్లాడారు, జిల్లా విద్యాధికారితో మాట్లాడారా మీరు? మరి ఇప్పుడు మేము ఫోన్లు చేస్తే ఇక్కడ నుండి అంటే శవం అంటే సిరిసిల్లోకి వస్తాడు. సిరిసిల్ల నుంచి వాళ్ళందరూ వచ్చి వాళ్ళు అక్కడ మాట్లాడతారంట. ఇష్యూ జరిగింది ఎక్కడ సార్? ఇక్కడ జరిగింది కదా. ఇక్కడ జరుగుతారా? ఇక్కడ మాట్లాడతారా? అక్కడ తీసుకెళ్లి మాట్లాడతారా? అది రాజకీయ నాయకుడు చనిపోతే కంటే ఎక్కడక్కడ మొత్తం రోడ్లు ప్రపంచం మొత్తం తారారా మారిపోతుంది, రాకపోకలన్నీ నిలిచిపోతాయి. మరి ఇది చిన్న ప్రాణం కదా. అంటే ఓటు హక్కు లేదన్నా సార్ పిల్లకి? అంతే కదా. ఈ రోజు ఇది ఒక్క పిల్లని అయితే ఇడిసబెడుతున్నాం. మరి రోజు ఇంకో భవిష్యత్తులో ఇలాంటి తల్లిదండ్రులకి ఇలాంటి పిల్లలకి జరగదానికి హామీ ఇస్తారా? ఇది రోజు వదిలిపెడతాం సార్, వేరే పిల్లలకు జరగదని హామీ ఇస్తారా? ఒక రోజు పిల్లకి ఫీజు కట్టకపోతే గేట్ బయట నిలబెట్టిస్తారు సార్. దోషి ఆమె ఒక చిన్న పిల్ల సార్, ఆమె ఏం తప్పు చేసిందో దోషికి నిలబెడతారు. అది ఆ విషయము ఈ రోజు దోషిగా ఆ పాప నిలబెట్టిరు. మరి ఈ రోజు మీరు ఒక ప్రాణాన్ని తీసిరు. తల్లిదండ్రులు ఫీజు కట్టకనో వాళ్ళు ఏదో కష్టం చూసి ఫీజు కట్టక అక్కడ నిలబెట్టరు కావచ్చు. మరి ఈ రోజు ప్రాణమే తీసారు. మరి మీరు ఎక్కడ దోషులు ఎక్కడ నిలబడ్డారు? మా ముందు మీరు దోషి వచ్చి నిలబడి మాట్లాడరా? మీరు యాజమాన్యం ఉన్నప్పుడు యాజమాన్యం అమెరికాలో ఎందుకు ఉంటారు సార్? యాజమాన్యం అక్కడే స్కూల్ పెట్టానండి. లేకపోతే మాకు చేత కాదు, మేము మేనేజ్మెంట్ చేయమని క్లోజ్ చేయాలి. అవునా సార్? మరి ఇక్కడ అమెరికాలో ఉన్నాడంట సార్ వాళ్ళు. అమెరికా నుంచి ఇక్కడికి ఎట్లా నడుస్తుంది సార్? ఇది ఆన్లైన్ బిజినెస్ సార్.
సిస్టమ్ ఇదన్నా. ఆవేదన ఏందో, తండ్రిది ఆవేదన ఏందో ఇక్కడికి వచ్చి జరిగిందమ్మా పోరపాట ఏదో అని మాతోటి కన్నీరు తీసుకుంటే మాకు కూడా కనికరం అనేది ఉంటుండే. ఎక్కడో ఉండి ఏదో వేసి రాజకీయాలతో నువ్వు పైసా పెట్టి నువ్వు సెక్యూరిటీలను తెప్పించుకొని ఇదంతా కథ నడిపితే మేము ఎట్లుకుంటాం సార్? మాకు పిల్ల మాకు కావాలి అంతే. లక్షలు పెట్టి ఫీజులు వసూలు చేసుకుంటారు. 10,000 పెట్టి ఒక క్లీనర్ ఉంచుకోరాదా? ప్రతి వెహికల్ కు ప్రతి ఒక్క క్లీనర్ ఉండాలా ఉండద్దా? క్లీనర్ లేనప్పుడు నాకు చేత కాదు క్లీనర్ పెట్టుకునే నా దగ్గర కెపాసిటీ లేనప్పుడు స్కూల్ కూడా క్లోజ్ చేసుకోవాలి. క్లీనర్ పెట్టుకున్నప్పుడు మీరు స్కూల్ నడిపేందుకు సార్? మరి చిన్న పిల్లలు సార్ వాళ్ళు. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము వీరి ఆవేదన అయితే ప్రస్తుతం అయితే మనమైతే అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే తల్లిదండ్రులు అయితే కొంత వరకు అయితే పేదరికం అయితే ఉండడం జరిగింది. పొట్ట చేత పట్టుకుని అయితే తండ్రి అయితే విదేశాలకైతే గల్ఫ్ బాట అయితే పట్టడం జరిగింది. తల్లి అయితే వ్యవసాయం చేస్తే అయితే పాపనైతే కార్పొరేట్ పాఠశాల అయితే చదివిస్తుంది. కానీ ఇక్కడ పాఠశాల యాజమాన్యాలు అయితే చదువుల ఫీజుల మీద పెట్టిన ధ్యాస అయితే పిల్లల భవిష్యత్తు కావచ్చు, అందుకే భద్రత మీద అయితే పెట్టలేదని అయితే వీరు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి తల్లిదండ్రులకు న్యాయం జరగాలని అయితే వీరైతే వేడుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. మనతో పాటు కొంతమంది విద్యార్థి సంఘాలు ఉన్నారు. ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు? ఇంకా ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో మహర్షి పాఠశాల ఏదైతే ఉందో ఆ మహర్షి పాఠశాలలో మనోజ్ఞ అనే 4 సంవత్సరాల పాప డ్రైవరు అదేవిధంగా యాజమాన్య నిర్లక్ష్యంతో చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటిదాకా తల్లిదండ్రులు మాట్లాడిన చాలా కూడా వాస్తవం ఉంది. ఎందుకంటే లక్షలలో వేలల్లో ఫీజులు తీసుకున్నటువంటి సందర్భంలో ఓ బస్సుకు సంబంధించి ఆ నిబంధనల ప్రకారం బస్సులో ఎంతమంది ఉండాలి, ఆ బస్సుకు ఒక క్లీనర్ ఉండాలి. ఆ లక్షల్లో ఫీజులు తీసుకుని ఒక బస్సు క్లీనర్ కూడా పెట్టుకోలేని పరిస్థితులు ఈరోజు యాజమాన్యం ఉన్నది. ఆ యాజమాన్యం చేసినటువంటి నిర్లక్ష్యంతో ఈరోజు ఆ చిన్న పాప అనేటువంటి చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థి సంఘాలుగా గ్రామ ప్రజలు అందరం కూడా ఇక్కడికి వచ్చి జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, సంబంధించిన వారందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే కనీసం డిఓనైతే ఈ సంఘటన జరిగిన తర్వాత 3-4 గంటల దాకా కూడా ఇక్కడికి రానటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ నుంచి శవం సిరిసిలకు తీసుకొస్తే అక్కడ కలుస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మేము ఇది కొత్తగా ఏం కాదు, విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండే విద్యార్థి సంఘాలుగా ఇక్కడ ఉన్నటువంటి డిటిఓ గారికి కావచ్చు, జిల్లా విద్యాధికారి డిఓ గారికి కావచ్చు, పాఠశాలలో ఉన్నటువంటి సమస్యల గురించి, బస్సుల ఫిట్నెస్ గురించి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మేము కంప్లైంట్ చేసినా కానీ ఏ ఒక్క అధికారి కూడా పాఠశాలలోకి వెళ్లి తనిఖీ చేసినటువంటి పరిస్థితి లేదు. ఈ జిల్లాలో ఇట్లా విద్యార్థులు బస్సు కింద పడి చనిపోవడం, యాక్సిడెంట్లో చనిపోవడం కొత్త ఏం కాదు. గతంలో కూడా వేములాలో ఒక సంఘటన జరిగింది, వివిధ ప్రాంతాలలో కూడా సంఘటనలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా జరిగినా కానీ నిమ్మకు నీరెత్తినట్లు అధికారులు వివరించడం వల్ల ఏదో అక్కడ సంఘటన జరిగిందంటే అప్పటి మందం రావడము, ఏదో మాట్లాడము, సీజ్ చేస్తున్నామని చెప్పేసి ఒక ఆ మాత్రం హామీ ఇచ్చిపోయి ఈ రోజు ఇస్తున్నటువంటి పరిస్థితి తప్ప ఒక తాత్కాలికంగా అప్పటి మందమే చేస్తున్నారు తప్ప ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేటువంటిది అధికారుల నిర్లక్ష్యంతో ఇలాంటి సంఘటనలు అనేటువంటి జిల్లాలో జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికైనా కుటుంబానికి న్యాయం చేయాలి. మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఈ మహర్షి పాఠశాల ఏదైతే మృతికి కారణమైనటువంటి యాజమాన్యం నిర్లక్ష్యం ఉందో ఈ పాఠశాలను వెంటనే పర్మనెంట్ గా గుర్తింపు రద్దు చేసి సీజ్ చేయాలి. మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇందులో మేనేజ్మెంట్ ఉన్నటువంటి వ్యక్తి గవర్నమెంట్ టీచర్ గా ఉన్నాడు. గవర్నమెంట్ టీచర్ గా ఉండి ప్రైవేట్ పాఠశాల నడిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి అధికారులకు ఇది తెలియదా? ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉంటూ ప్రైవేట్ పాఠశాల నడిపిస్తుంటే అతడు ప్రభుత్వ విద్యపైన ఎలాంటి నమ్మకం కల్పిస్తుండే రోజు అని చెప్పేసి వెంటనే ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని కూడా సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి మేము విద్యార్థి సంఘాలు ఈరోజు ధర్నా చేస్తున్నాం. ఈ బాధితుల పక్షాన ఈ విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంగా వాళ్ళకి అండగా ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఓకే సార్, చెప్పండి, ఇంకా మీరేం చెప్తారు? ఈరోజు ఉదయం 9:30 ప్రాంతం లోపల మనోజ్ఞ అనే విద్యార్థిని బస్సు టైర్ కింద ఈ ప్రైవేటు స్కూల్ పాఠశాల బస్సు టైర్ కింద పడి చనిపోవడం జరిగింది. దీనికి ముఖ్య నిర్లక్ష్యం మీద స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఆ ఘటన జరిగిన సందర్భంలో ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కనబడుతుంది. అదేవిధంగా అక్కడ క్లీనర్ లేడు. అదే ఇది ఎక్కడ జరగదు, ఈ స్కూల్ క్యాంపస్ ఆవరణలో జరిగింది. అక్కడ టీచర్ లేకపోవడం ఈ యొక్క ముమ్మాడికి ఇది స్కూల్ యజమాన్యం హేమరపాటుతో నిర్లక్ష్యంతో చనిపోయారు. ఏబీవీపీ ప్రయాణంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. స్కూల్ వెంటనే రికగ్నైజేషన్ క్యాన్సల్ చేయాలి. అదే వెంటనే ఈ మేనేజ్మెంట్ పైన క్రిమినల్ కేసులు పెట్టాలి. అదేవిధంగా ఈ యొక్క కుటుంబానికి నష్టపరిహారం అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా చూసుకుంటా ఉంటే ఈ యొక్క పాఠశాల మేనేజ్మెంట్ ఒక ప్రభుత్వ ఉద్యోగ పనిచేస్తా ఉన్నారు. వారిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తాం. అదేవిధంగా జిల్లా డిఓ గారికి, డిడిఓ గారికి, డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారికి అనేక సందర్భంలో అనేక ఉద్యమాలు వేసి వారి దృష్టి తీసుకెళ్ళాం. జిల్లాలో ఫిట్నెస్ లేని బస్సు నడుస్తూ ఉన్నాం. అదేవిధంగా పర్మిషన్ లేకుండా స్కూల్ నడుస్తూ ఉన్నాయి. అనేక చెప్పినా కూడా
మేము ఏబీబాద్లో డిఓ ఆఫీస్ ముట్టడి చేసి ఆ డిఓ ఆఫీస్ ముట్టడి చేసిన సందర్భంలో ఇవన్నీ కూడా ఎవిడెన్స్ ఇచ్చి గత 3 నెలల కింద ఇచ్చినా కూడా డిఓ స్పందించలేరు. డిఓని సస్పెండ్ చేయాలి, అలాగే డిటిఓ పైన సస్పెండ్ చేయాలి, వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి. ఇది ఒక ముమ్మాటికి ఒక స్కూల్ మేనేజ్మెంట్ నిర్లక్ష్యం, అదేవిధంగా ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం. ఈ జిల్లాలో అనేక ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు కూడా ఒక సంఘటన జరిగినప్పుడు అధికారులు రావడం తర్వాత పోవడం. ఇది వెంటనే మేము ఈ యొక్క సమస్యను పరిష్కరించకుంటే జిల్లాలో ప్రైవేట్ స్కూళ్ళు మేము అందరికి హెచ్చరిస్తా ఉన్నాం. మీరు విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థుల జీవితాల్లో చెలగాటమడితే తప్పకుండా ప్రైవేట్ పాఠశాల పైన భౌతిక దాడులు దిగుతాం, మీ అంతూస్తామని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు జిల్లా విద్యాధికారితో మాట్లాడారా, ఏం చెప్తున్నారండి వారు? జిల్లా విద్యాశాఖ అధికారి మేము చెప్పిన సందర్భంలో మాకు 10 గంటలు తెలిసింది ఈ యొక్క చనిపోయిన విద్యార్థి ఈ యొక్క పోస్ట్ మార్టం కోసం రిజల్ట్ తీసుకొస్తారు, నేను అక్కడికి వస్తా అని చెప్తా ఉన్నారు. అంటే ఘటన జరిగి 4 గంటలు అవుతా ఉన్నా కూడా డిఓ గారు మేము ధర్నా చేసాం. మేము అందరూ స్టూడెంట్ ఆర్గనైజేషన్ గా ధర్నా చేసిన తర్వాత ఈ యొక్క ధర్నా చేస్తే మేము డిమాండ్ చేస్తున్న డిఓ గారు వచ్చారు. కానీ ఇక్కడ డిఓ స్పష్టంగా డిఓ గారు డిటిఓ గారు ప్రైవేట్ పాఠశాలలో యజమానుల దగ్గర కుమ్మక్కై వారి దగ్గర పైసలు వసూలు చేస్తూ వసూళ్ల రాజాగా ఈరోజు కాలయాపన చేస్తూ ఇలాంటి పేద విద్యార్థుల చౌలకు వారు ఒక బాధ్యులు వహిస్తారు. వారిపైన విచారణ చేసి వీళ్ళందరిపైన చర్యలు తీసుకొని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, మేమైతే ఖచ్చితంగా విద్యార్థికి న్యాయం జరిగేలా చూసే వరకైతే మేమైతే కొంచెం లేసేది లేదనైతే వీరైతే ఖరాఖండిగా చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. మనతో పడితే మరికొంతమంది అయితే ఉన్నారు. సార్ చెప్పండి, ఇంకా ఏం చెప్తారు? సార్, ఇది ఈ జిల్లాలో గతంలో వేమ్లాల్లో జరిగింది. ఇదే ఇష్యూ మీద విద్యార్థి సంఘాలుగా అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, అనేక రకాలుగా మేము ఫైట్ చేయడం జరిగింది. సేమ్ ఇదే రిపీట్ కావడం జరిగింది. మేము సీజ్ చేస్తాము, చర్యలు తీసుకున్నాం, పర్యవేక్షణ చేశాము, ఎక్కడ కూడా ఏం లేదు. విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు మా మీద అధికారుల మీద నిందలేస్తా ఉన్నారు అని ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఎక్కడ కూడా ఈ జిల్లాలో ప్రైవేటు పాఠశాల పర్యవేక్షణ చేసినది విద్యాధికారులు ఎక్కడ కూడా లేరు. సరైన సౌకర్యాలు లేకున్నా గానీ వాళ్ళు ఏ రకంగా దీనికి పర్మిషన్ ఇస్తా ఉన్నారని ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఈ రోజు ఈ బస్సులకు ఫిట్నెస్ గానీ సరైన సౌకర్యాలు ఉన్నాయా లేవా ఈ రోజు పర్యవేక్షణ చేస్తే ఈ రోజు ఈ విద్యార్థి మరణించి ఉండేదని ఈ రోజు ఇక్కడ అధికారులను మేము అడుగుతా ఉన్నాం. ఈ జిల్లాలో నిబంధనల విరుద్ధంగా రేకుల షెడ్లలో బస్సులు ఫిట్నెస్ అయిపోయి కనీసమైన కండిషన్ లేని పరిస్థితుల్లో ఈ జిల్లాల్లో బస్సులు నడుస్తా ఉన్నాయి. దానిపైన ఆర్టీఓ గారు ఏం చేస్తా ఉన్నారు? గతంలో విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము కంప్లైంట్ చేసిన మొద్దు నిద్రలో అధికారులు లంచాల మత్తులో ఉన్నారని ఈ రోజు మాకు అర్థమవుతా ఉన్నది. ఈ రోజు ఈ పాపని చనిపోయింది, ఇంకెంతమంది విద్యార్థులను చంపుతారని అధికారులను మేము ప్రశ్నిస్తా ఉన్నాం. తక్షణమే జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. కావున వారికి సరైన సౌకర్యాలు, సరైన పర్యవేక్షణ చేయాలని ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఇక్కడ ముస్తాబాద్ మండలంలో జరిగినటువంటి విద్యార్థికి న్యాయం అందేంత వరకు విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము ఫైట్ చేస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు మీడియా ముఖంగా మేము ఒకటే అడుగుతా ఉన్నాం, ఈ మండలంలో నవజ్యోతి పాఠశాల కెనాల్ పక్కపున్న ఏ రకంగా ఏ అధికారి పర్మిషన్ ఇచ్చారో చెప్పాలి. అదేవిధంగా అసంపూర్తిగా ఉండి అక్కడ క్లాసులు నిర్వహిస్తా ఉన్నారు. కానీ గతంలో విద్యార్థి సంఘాలుగా, యువజన సంఘాలుగా మేము కంప్లైంట్ ఇచ్చినా ఇంతవరకు చర్యలు తీసుకోవాలి. మరి అక్కడ ఏదైనా విద్యార్థి కెనాల్లో పడినా, అక్కడ విద్యార్థికి ఏదైనా ప్రమాదం జరిగితే దానికి బాధ్యులెవరో ఇక్కడ ఉన్నటువంటి విద్యాధికారులు, ఆర్టీఓ అధికారులు చెప్పాల్సిందిగా ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని ఏడల విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము, ఇక్కడైతే 4 సంవత్సరాల మనోజ్ఞాన పాప అయితే చనిపోవడం జరిగింది. తనైతే 4 సంవత్సరాలకే నిండు 100 ఏళ్లుగా అయిపోయిన పరిస్థితి అయితే మనమైతే చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే వారి బంధువులు కావచ్చు, అంతేకాకుండా గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున పాఠశాల వద్దకైతే రావడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ఖచ్చితంగా మాకైతే న్యాయం జరగాలైతే వారైతే చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఏదైనప్పటికైతే ఇటు పోలీసులు కావచ్చు, అంతేకాకుండా విద్యాశాఖ అధికారులు సైతం ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే వారిని అయితే శాంతింపజేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పాఠశాలలో అయితే ఉన్నాము. ఇక్కడైతే ఒక పాప అయితే చనిపోవడం జరిగింది.
ముందస్తు బతుకమ్మ వేడుకల కోసం అయితే పాపనైతే ముస్తాబై రమ్మని చెప్పేసి అయితే పాఠశాల యాజమాన్యాలు అయితే చెప్పడం జరిగింది. దీన్ని ఉద్దేశించి అయితే పాప అయితే ముస్తాబై అయితే బతుకమ్మ వేడుకల కోసం అయితే పాఠశాలకైతే రావడం జరిగింది. తల్లి అయితే ముస్తాబు చేసి అయితే పాఠశాలకైతే పంపించడం జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత డ్రైవర్ నిర్లక్ష్యం కావచ్చు, పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల అయితే చిన్న పాప అయితే చనిపోవడం జరిగింది. కన్న తల్లికి అయితే కడుపు కోత అయితే మిగిల్చడం జరిగింది. ప్రస్తుతం అయితే తండ్రి అయితే విదేశాల్లో ఉన్నాడు. తల్లి అయితే కూలీ పని చేస్తే అయితే పిల్లల్ని అయితే కార్పొరేట్ పాఠశాలలో అయితే చదివిస్తుంది. ప్రస్తుతం అయితే వారి బాధనైతే మనం అర్థం చేసుకోవచ్చు. ఒక కూతురుని అయితే తనైతే అల్లారు ముద్దుగా అయితే పెంచుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే తనైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. అమ్మ అదే అవి నేనేమని ఇవ్వాలి వాళ్ళని అడిగి నా బంగారు మను నా మను ఎప్పుడు చెప్పిరమ్మా మీకు? ఎప్పుడు చెప్పారు వీళ్ళు? నాకు తెలియదు సారు. ఇలా వ్యాన్ పొరపడ్డది అంటే నేను భయపడి వచ్చిన సారు. నేను వచ్చేదాకా నాకు తెలియదు బిడ్డ. చెప్పిరమ్మా తండ్రికి చెప్పిరా? మరి నాకు తెలియదు సారు, ఇంకా తెలుసో తెలియదు ఆయనకు. అంటే ఇప్పుడు ఏం చెప్తారు పాఠశాల యజమాని? ఏం చెప్తారమ్మా సారు? ఏమో చూసిరా మీరు పాపని చూసిరా? మరి పాపని ఏమని చూడాలి అయ్యా? నా బంగారు మను ఒక పని మాట్లాడమను బిడ్డ. ఓ మను 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 బతుకం బిడ్డ. మేము బతుకం తల్లి బిడ్డలో బతుకం బిడ్డ. మాకేం నా బిడ్డకి దీం లేదు, నా బిడ్డకి దీం లేదు. నా బిడ్డకి ఏం లేకపోతే బిడ్డ, తన మగడు మంచోడు కాకపోతే బిడ్డ. ఓ బిడ్డ బిడ్డ నీ అన్న బిడ్డ 12 రాజ్యాలు తిరిగి బిడ్డ నీకు దీమి వేసిండే బిడ్డ. ఓ బిడ్డ బిడ్డ పిల్లలు కాక 12 ఏళ్ల పిల్లకి లగ్గమైంది ఆమెకు. ఇంకా బుద్ధి తెలవక ముందుకే 20 ఏళ్ళ లగ్గమై పిల్లలే పుట్టలేదు. ఏరేటోళ్ళ పిల్లని తెచ్చుకొని చదువుకున్నది. నిన్న 20 రోజుల కోళ్ళు ఇంట్లో ఉంచుకున్నది. ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తుంటారు? కూలి పనే చేస్తుంది. అలా భర్త అక్కడనే ఉన్నాడు దేశంలో. బాకీలు చేసిండు బిడ్డ. బిడ్డ 4 రేకులు వేసుకున్నాడు బిడ్డ. బిడ్డ బిడ్డను తెచ్చుకున్నాడు బిడ్డ. బిడ్డ ఒక పని చూడలేడు బిడ్డ. బిడ్డ నా బిడ్డను చదువుకుంటా మంచిగా కాదు బిడ్డ. ఆటలు పాటలు తెలియదు ఇంకా తండ్రికి ఫోన్లలోనే చూస్తాడు. చూడలేదమ్మా ఇప్పటివరకు? ఇడలేకనే అడిగి వేయిండు. బిడ్డను చదువుకుందామని అడిగి వేయిండు. అడిగి వేసుకుంటే ఇడ పంపుతా అని. ఇడేం లేదు, ఆడ పని లేదు, ఏం లేదు. ఆడ మంది పెడితే తినుకుంటూనే ఉంటాడు. బిడ్డ బిడ్డ ఇది ఏమి కోసా బిడ్డ. బిడ్డ ఇల్లు కొడుకొని నా కొడుకు మా బావ కొడుకుండే పట్టుకే బిడ్డ 3 నెలలు చదివిండు బిడ్డ. బిడ్డ 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 నా బావ కొడుకు. ప్రస్తుతం మనం అయితే చూస్తున్నాము వీరి బాధనైతే ఎవరు ఆపలేని పరిస్థితి మనం చూస్తున్నాం. తనకైతే పిల్లలు కలగకపోవడం వల్ల అయితే ఒక పాపనైతే దత్తత తీసుకోవడం జరిగింది. దత్తత తీసుకుని అయితే అల్లారు ముద్దుగా అయితే పాపనైతే పెంచుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి అయితే బతుకమ్మ ముందస్తు వేడుకల్లో భాగంగా అయితే పాఠశాలకైతే పాపనైతే పంపించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే ఆ డ్రైవర్ నిర్లక్ష్యం కారణం కావచ్చు, అంతేకాకుండా పాఠశాల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల అయితే మా పాప చనిపోయింది అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు అయితే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రి అయితే ఇప్పటి వరకు అయితే చూడలేదు. తనైతే విదేశాల్లో ఉన్నాడు. గల్ఫ్ బార్డ్ అయితే పట్టడం జరిగింది. పుట్ట చేత పట్టుకుని అయితే విదేశాలకైతే వెళ్లడం జరిగింది. ఇక్కడ పని లేక అక్కడికైతే వెళ్లడం జరిగింది. పాపను ఇప్పటి వరకు ఒక్కసారి కూడా చూడలేదు. కేవలం ఫోన్లో అప్పుడప్పుడైతే చూస్తుండేవాడని చెప్పేసి అయితే వారి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కన్న తల్లిని అయితే ఓదార్చడం అయితే ఎవరి తరం అయితే కావట్లేదు. ప్రస్తుతం అయితే ఇటువంటి బాధ్యత కుటుంబాలకైతే న్యాయం చేయాల్సిన బాధ్యత అయితే అధికారుల మీద ఉందని అయితే పలువురు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ లో ఉన్నాము. ముందస్తు బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఒక చిన్నారి అయితే పాఠశాలకైతే రావడం జరిగింది. కొంత డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే మా పాప చనిపోయిందని బంధువులు కావచ్చు, అక్కడ గ్రామస్తులు అయితే ఇక్కడికైతే రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మనతో పాటు అయితే జిల్లా విద్యాధికారి ఉన్నారు. ఒకసారి సంఘటనకు సంబంధించి ఏం చెప్తారని ఒకసారి వారి మాట తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే పాప చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాకు న్యాయం జరగాలని చెప్పి ఇప్పుడు విద్యార్థి సంఘాలు కావచ్చు, అంతేకాకుండా కుటుంబ సభ్యులు గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రస్తుతం మీరు ఎలాంటి న్యాయం జరుగుతుంది సార్? ఖచ్చితంగా స్కూల్ యాజమాన్యం మీద యాక్షన్ తీసుకుంటాం. ఈ స్కూల్ 10th క్లాస్ వరకు రన్ చేస్తుంది. ఈ స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేయడానికి యాక్షన్ తీసుకుంటాం. ఓకే అండి, మన ప్రస్తుతం దీనిలో ఇంకా మిగతా మంది పిల్లలు ఉంటారు కదా, వారికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారండి? వాళ్ళ వేరే స్కూళ్ళకి షిఫ్ట్ చేస్తాం. ఓకే అండి, ఇప్పుడు సీజ్ చేశారా సార్ పాఠశాలని? దీన్ని క్లోజ్ చేసినాం.
ఓకే, ప్రస్తుతం అయితే మనమైతే చూస్తున్నాం, మేమైతే క్లోజ్ చేస్తామని చెప్పేసి అయితే చెప్తున్నారు. అంటే సీజ్ చేశారా లేదా అనేది అయితే ఒక అనుమానం అయితే తావిస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. పాఠశాలకు సంబంధించి అయితే మహర్షి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అయితే ఉన్నాము, ముస్తాబాద్ లో అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే పాప అయితే చనిపోవడం జరిగింది. 4 సంవత్సరాల పాప అయితే చనిపోవడం జరిగింది. తల్లిదండ్రులు అయితే కాయ కష్టం చేసి అయితే పిల్లల్ని అయితే కార్పొరేట్ బడుల్లో అయితే చదివిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి అయితే తండ్రి అయితే పుట్టినప్పటి నుంచి అయితే పాపను ఒక్కసారి కూడా చూసిన పరిస్థితి అయితే లేదు. దత్తత అయితే తీసుకోవడం జరిగింది. తల్లి అయితే బీడీలు చుడుతూ, అంతేకాకుండా కొంతవరకు కూలీ పని చేస్తే జీవనం అయితే కొనసాగిస్తుంది. ప్రస్తుతం అయితే పాఠశాలకు సంబంధించి అయితే ఆ పాఠశాల అయితే క్లోజ్ చేశామని చెప్పేసి అయితే జిల్లా విద్యాధికారి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.